సో వాళ్ళేమంటున్నారంటే, మాకు బయట ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తే మనకి ఎన్‌టీసీఏ స్కీమ్ ఉంది. దాని ద్వారా మనము వాళ్ళకి 5 ఎకరాల భూమి హ్మ్. ప్లస్ ఒక ఇల్లు, కమ్యూనిటీ ఫెసిలిటీస్ కట్టియగలుగుతాం దాన్ని బట్టి. సో, దాని రిలేటెడ్ ఇప్పుడు ఒక 4 విలేజెస్‌ది రీలొకేషన్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు పైప్‌లైన్‌లో ఉంది. ప్రపోజల్ పంపియడం జరిగింది. ప్రపోజల్ వచ్చిన తర్వాత వీళ్ళకిప్పుడు దాంట్లో మనిషికి, పులికి ఇద్దరికీ లాభాలున్నాయి. మన లోకల్ జనాభా ఎవరైతే ఇప్పుడు అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫారెస్ట్‌లో లోపల విలేజ్ ఉన్నప్పుడు. హ్మ్. వాళ్ళకి 3 ఫేజ్ ఎలక్ట్రిసిటీ లేదు. నీళ్ళ సౌకర్యం తక్కువ అక్కడ. అది ప్లాట్యూ గాబట్టి మీకు నీళ్ళు సఫిషియెంట్‌గా ఉండవు. రెండోది అనేకమైన వైల్డ్ లైఫ్‌తోని పంటలేవి గూడా ఆస్తి నష్టం. అంటే పందులు, జింకలు ఇప్పుడు పులులు ఎక్కువైపోయినాయి. పులులేమో వాళ్ళ ఆవులని రిపీటెడ్‌లీ చంపడం, మనం కంపెన్సేషన్ కట్టడం. సో, కొంచెం మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అయ్యే దిశగా వెళ్తుంది గాబట్టి, అక్కడ ఇష్టమున్న జనాలు ఎవరైతే ముందుకొచ్చారో మేము రీలొకేట్ అయితామని, వాళ్ళకి మనం రీలొకేషన్ చేయడం జరుగుతది. రీలొకేషన్ చేయడం వల్ల మంచిదేంటి అంటే, కోర్ ప్రాంతంలో మనము టైగర్‌కి డిస్టర్బెన్స్ లేని ఏరియా క్రియేట్ జేయడం అయితది. అలాగే ఎవరైతే జనాలు కొన్ని కారణాల వల్ల సఫర్ అయితుర్రో వాళ్ళకి బయట అన్ని సదుపాయాలు ఇవ్వడం గూడా కుదురుతుంది. ఎందుకంటే అన్ని ఓకే. ఫారెస్ట్ లోపలికి తీసుకురాలేము గాబట్టి. యాహ్! అవును. అవును. సార్ కొన్ని ప్రాంతాల్లో జింకలు కూడా పెంచి పులులకి ఇన్వైట్ చేస్తుంటారు. ఆ విధంగా జింకలు పెంచే కార్యక్రమం కూడా పెట్టారా మీరు? సో, ఇప్పుడు మనకేంటి అంటే, ఇప్పుడు జనరల్లీ మన జింకల పాపులేషన్ ఇప్పుడు ఎవ్రీ 4 ఏళ్ళు గాని, ప్రతి సంవత్సరం గాని మనము సెన్సస్ అనే ఎక్సర్‌సైజ్ చేస్తాం. అంటే మనకెన్ని జింకలున్నాయి, ఎన్ని ఇవున్నాయని. ఇప్పుడు మన జింకల సంఖ్య జూసుకుంటే ఇప్పుడున్న పులులకి సరిపడే జింకల సంఖ్య ఉంది మన దగ్గర. సో, ఓకే. ఇబ్బంది లేదు. కానీ ఫ్యూచర్‌లో ఇంకా పులులు పెరుగుతాయి గాబట్టి, మనం గూడా మన జింకలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఒక రకం పెంచడం ఎలా? దానికి ఆహారం ఎక్కువ జేస్తే, అంటే గడ్డి క్షేత్రాలు డెవలప్ జేస్తే హ్మ్. నేచురల్‌గా అవి పెరుగుతాయి. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంది? మనం అడవిలో కొన్ని ఎక్కడైతే ఇప్పుడు అమరావతి పులుల అభయారణ్యం అనేది 2600 స్క్వేర్ కిలోమీటర్లు ఇంత పెద్ద అడవి. కానీ జింకలనేటియి కొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువున్నాయి. హ్మ్. కొన్ని ప్రాంతాల్లో తక్కువున్నాయి. అనేక కారణాలు. అంటే కొన్నిసార్లు అక్కడ హాబిటాట్‌లో గడ్డి తక్కువుండడం, లేకపోతే తరతరాలుగా జనరేషన్స్‌లో అట్లాంటి ప్రాంతాల్లో పోచింగ్ ఎక్కువ అవ్వడం వల్ల పాపులేషన్ తక్కువ ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయి. బట్ ఇప్పుడు మనం పెరిగే పులుల సంఖ్య బట్టి మనము జింకల్ని పెంచాలి గాబట్టి మీరు జెప్పినట్టు, అప్పుడప్పుడు ఇప్పుడు మేము మహావీర వనస్థలిపురం హైదరాబాద్‌లో ఉన్న నేషనల్ పార్క్స్‌లో నుంచి జింకలక్కడ అధికమైనప్పుడల్లా తీసుకొచ్చి అమరాబాద్‌లో వదిలేయడం జరుగుతుంది. అలాగే చ ఇప్పుడు అమరాబాద్‌లో వచ్చే సంవత్సరం నెక్స్ట్ వచ్చే 2 నెలల్లో ఒక పెద్ద ప్రీ ఆగ్మెంటేషన్ చాంబర్ అంటాం మేము. అలాంటిది ఒక హుహు. పెద్ద ఎన్‌క్లోజర్ నిర్మిస్తున్నాము. ఒక 50 ఎకరాలలో. ఆ 50 ఎకరాలలో జింకలను వదిలేసి మేము బ్రీడింగ్ జేయించి జింకలు ఇప్పుడు 200 జింకలు వదిలిన తర్వాత అవి బ్రీడింగ్ అయిన తర్వాత 6 నెలలకొకసారి ఓ 200 పిల్లలొస్తాయి. ఆ 200లని బయటకు వదలడం. మళ్ళీ పెంచడం, మళ్ళీ వదలడం. సో దట్ మన అడవిలో మనము సంతతనేది పెంచుకోవాలి. ఎందుకంటే మనం పెరిగే పులుల సంఖ్య బట్టి మన జింకల సంఖ్య, అలాగే దానికి అవసరమున్న గడ్డి క్షేత్రాలు గూడా 2 మనం పెంచుకుంటూ పోతేనే మనిషికి, పులికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది రాదు. ఓకే. సార్ 'మహావీర్' కాకుండా 'కిన్నెరసాని' ప్రాజెక్ట్ కూడా జింకల ఒక పెంపకం కార్యక్రమం ఉంది. అక్కడి నుంచి కూడా తీసుకొచ్చే అవకాశం ఉందా? యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఏదైనా ప్రాంతం మనకి జింకలు ఇస్తున్నాము అంటే, అక్కడ క్యారింగ్ కెపాసిటీ కంటే మించినప్పుడు ఇస్తారు. అంటే ఇప్పుడు హుహు. మహావీర వనస్థలి పార్క్‌లో గాని, మృగవానిలో గాని అక్కడ నేచురల్ ప్రెడేటర్ అంటే లెపర్డ్ అనేటివి ఎక్కువ సంఖ్యలో లేవు గాబట్టి, హుహు. జింకలకు అన్‌లెస్ ఓల్డ్ ఏజ్ వస్తే తప్పించి మరణం అనేది ఉండదు. ఇప్పుడు అవును. 200 ఉన్న జింకలు చూసే లోపల 1000 అయిపోతాయి. 1000, 2000 అయితాయి. బట్ ఇప్పుడు మీరు చూసుకుంటే మృగవాని నేషనల్ పార్క్‌లో గడ్డి క్షేత్రాల్లో 1000 కంటే ఎక్కువ యానిమల్స్ తినలేవు. ఎక్కువ యానిమల్స్ అయిపోతే మళ్ళీ గడ్డి మాయమైపోతుంది. మళ్ళీ గడ్డి రాదు. అంటే అవును. మనం ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తే అక్కడ ప్రాబ్లమ్ అయితది. సో, వాళ్ళు క్యారింగ్ కెపాసిటీ దాటినప్పుడల్లా వాళ్ళు పంపిస్తారు. ఎందుకంటే మన క్యారింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ గాబట్టి వాళ్ళకంటే. చ సో, ఇప్పుడు కిన్నెరసానిలో వాళ్ళకి సఫిషియెంట్ జింకలు ఉన్నాయా? లేవా? ఫస్ట్ హుహు. వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళది గూడా పెద్ద వైల్డ్ లైఫ్ సాంక్చురీ. అప్పుడప్పుడు కిన్నెరసానికి ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం పులి గూడా వచ్చింది అవును. కిన్నెరసానికి. అంటే ఒకప్పుడు పులులున్న ఏరియా మొన్న ఛత్తీస్‌గఢ్ నుంచి ఒక పులొచ్చింది. అంటే ఫ్యూచర్‌లో పులులు ఆవాసం ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉంది గాబట్టి, వాళ్ళ పాపులేషన్ ఫస్ట్ వాళ్ళకి సఫిషియంటో లేదో తెలిసిన తర్వాత మాత్రమే మన దగ్గరికి అచ్చా! పంపగలుగుతారు. అచ్చా! అంటే మీరన్నట్లు 'కిన్నెరసాని' పక్కన 'కవ్వాల్ టైగర్' ఉంది. 'తడాబా' నుంచి కూడా వచ్చే కారిడార్ ఉంది కాబట్టి అక్కడ సో, కూడా ఇప్పుడు ఆ సఫిషియెంట్ అంటారు. కారిడార్ వాళ్ళకే జింకలు అవసరం ఉన్నాయి. వాళ్ళ దగ్గర చాలా ఆహా! లెపర్డ్స్ ఉన్నాయి. ఏ రోజైతే వాళ్ళ క్యారింగ్ కెపాసిటీ కంటే మించి ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే,
మనం అప్పుడు తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు యాహ్! సార్ మీరు పెంచిన కార్యక్రమం తీసుకుంటే ఫస్ట్‌లో మీరన్నట్లుగా 7తో స్టార్ట్ అయిన పులుల సంఖ్య ఈరోజు 30 పైగా వచ్చాయి. మధ్యలో కొంతమంది గుమ్మడిదల, నరసాపూర్ నుంచి తీసుకొచ్చిన పులులు కూడా తీసుకొచ్చి మీ అడవిలో వదిలిపెట్టారు. అవన్నీ ఎక్కడున్నాయండి ఇప్పుడు? సో, అది అంటే, అంటే ముందే చెప్తున్నా. నేను మాట్లాడేది పెద్ద పులుల సంఖ్య. మీరు ఆ! చెప్పేది చిరుత పులుల సంఖ్య. ఆ! మన దగ్గర చిరుత పులులు 187 ఉన్నాయి. చిరుత పులులు. పెద్ద అంటే పులులు పెద్ద పులి నేను చెప్పే నంబర్ పెద్ద పులి. ఆ! బట్ చిరుత పులి అనేటివి ఇప్పుడు మనం హెట్రో డ్రగ్స్ వాళ్ళది గాని, ఆ! శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గాని ఇవన్నీ చిరుత పులులు లెపర్డ్స్. ఓకే. ఆ! సో, లెపర్డ్స్ అనేటివి ఇప్పుడు లాస్ట్ 4 సంవత్సరాలకెళ్ళి అమరాబాద్‌లో మోర్ థాన్ 15, 20 లెపర్డ్స్ రిలీజ్ చేశారు. అది గాకుండా ఇక్కడ ఆల్రెడీ లెపర్డ్ పాపులేషన్ అనేది చాలా పుష్కలంగా ఉంది. సో, హ్మ్. అంటే ఇప్పుడు రీసెంట్ ఎన్‌టీసీఏ రిపోర్ట్ బట్టి మనకు 187 మన హైయెస్ట్ నంబర్ మాక్సిమం. వైల్ బేసిక్ నంబర్ ఈస్ 127. ఇన్ని చిరుత పులులు ఉన్నాయని వాళ్ళే ఇచ్చారు మనకు రిపోర్ట్. హ్మ్. సో, హ్మ్. మన అంటే మన లెపర్డ్ సంఖ్య అనేది చాలా ఎక్కువుంది. చిరుతపులి ఓకే. సంఖ్య అనేది. పులుల ఓకే. సంఖ్య అనేది ఇప్పుడిప్పుడు పెరుగుతుంది. ఓకే. సరే చిరుత పులి అడవిలో ఎదురు పడితే ఎలాగుంటాయండి? అంటే ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు ఇవన్నీ క్యాట్ స్పీషీస్‌కి సంబంధించిన యానిమల్స్. దే ఆర్ ఆల్ వెరీ షై. అంటే హ్మ్. నేను దేర్ ఇస్ ఎ సేయింగ్ అంటే సామెత. మీరు పులిని ఒక్కసారి చూస్తే పులి మిమ్మల్ని 100 సార్లు చూసుంటది. అది నిజం గూడా. అంటే ఎట్లా అంటే పులి మీ ఆనవాళ్ళు గాని, మీరు వచ్చేది గాని 1 కిలోమీటర్ కంటే ముందు శబ్దం గాని, వాసన గాని గుర్తుపడుతది. హ్మ్. సో, 99% మనని అవాయిడ్ జేయడానికి జూస్తది పులి. హ్మ్. మనని కలవకుండానే ఎళ్ళిపోయేటట్టు. హ్మ్. ఎప్పుడైతే పులి మనకి కనిపిస్తదో, అది మీకు పులి కనిపియాలనుకుంది గాబట్టి కనిపిస్తది. అవునా? అదేదో మీరు జూడడం గాదు. అది కనిపియాలనుకుంటే దాని ఆహారం కోసమో, నీళ్ళ కోసమో, దానిదేదో ట్రాన్సిషన్ పాత్‌లో ఉంటేనే కనిపిస్తది. షీ మనం అక్కడ ఉన్నామని తనకు తెలుసు. అన్నీ తెలుసు. అయినా బయటకొస్తది. తనకి హుహు. ఏదో బయటకొచ్చిర్రు వీళ్ళెవరో ఉన్నారన్నట్టు గాదు. షీ ఈస్ కంప్లీట్‌లీ అవేర్. టైగర్ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇట్. కంప్లీట్ అవగాహన దూరం నుంచి కూడా. అందుకే టైగర్‌ని చూడడం అంత ఈజీ గాదు. హుహు. ఎక్కడైతే టైగర్‌కు మనుషులు అలవాటు కాలేదో, అక్కడ టైగర్ మనుషుల్ని చూడ్డానికి గాని, దగ్గరికి రాడానికి గూడా ఇష్టపడదు. సో, దూరం హుహు. వెళ్ళిపోతది. అంటే లెపర్డ్ పులిని ఈస్ ఆల్సో మనం వెరీ సిమిలర్ బట్ పులిని చెప్పండి. మనం ఒక్కసారి చూస్తే పులి మనల్ని 10 సార్లు చూస్తుంటేనే మనకు ఎదురు పడతదా? అంటే దేర్ ఇస్ ఎ సేయింగ్. మీరు ఒక్కసారి పులిని జూస్తే, పులి మిమ్మల్ని 100 సార్లు జూసుంటది. మీరు అదే అడవిలో ఇప్పుడు నేను తిరుగుతున్నాను. నన్ను హ్మ్. పులి 100 సార్లు జూసుంటది. నేను ఒక్కసారి జూసుంటా పులిని ఇన్ రిటర్న్. సో, ద ఆ! సైటింగ్ ఛాన్స్ ఆఫ్ టైగర్ ఈస్ అది మనల్ని 100 సార్లు జూస్తే, మనం తిరిగి ఒకటేసారి జూడగలుగుతామని బేసికల్లీ. ఓకే. సార్ అమరాబాద్‌లో ఈరోజు జరిగిన కార్యక్రమం చెప్పండి. ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా. చాలా మంది మీరు సో గతంలో చేసిన కార్యక్రమం ప్రకారం చాలా మంది డోనర్స్ వచ్చారు. యెస్. సో, ఇప్పుడు అంటే మేము లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో చూసిందేంటంటే, మనము పులుల అభయారణ్యం అనేది పార్టిసిపేటివ్ మోడల్‌లో హ్మ్. కార్పొరేట్ గ్రూప్స్, ఎన్‌జీఓస్, లోకల్ పీపుల్ అందరి కోఆపరేషన్ ఉన్నప్పుడే మనం సక్సీడ్ అవుతాం. సో, మేము లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి మాతోని చాలా కార్పొరేట్స్ ఐసీఐసీఐ ఫౌండేషన్, అపోలో ఆహ్, కొన్ని ఆర్గనైజేషన్ లైక్ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, నిర్మాణ్, వర్చుసా ఫౌండేషన్ ఇలా చాలా అనేకమైన సంస్థలు అనేక విధాలుగా మాకు హెల్ప్ చేశాయి. కొందరు హెల్త్ పరంగా, కొందరు ఆహ్, నీటి సదుపాయాలు కల్పించడంలో, కొంతమంది ఫైర్ అరికట్టడంలో, కొంతమంది వెహికల్స్ ఇవ్వడంలో, కొంతమంది స్టాఫ్ మొబిలిటీ పెంచడంలో. సో, అన్ని రకాలుగా మాకు అందరూ హెల్ప్ అనేది చేస్తూనే ఉన్నారు. సో, ఈరోజు పులుల అభయారణ్యం ఈ టైగర్స్ డే రోజు మాకేమనిపించిందంటే వాళ్ళందరికీ మేము సత్కరించాలి బేసికల్లీ. బేసికల్లీ టు సే థాంక్ యూ మేము ఈరోజు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి వాళ్ళందరిని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అలాగే ఇంకో నెక్స్ట్ 1 ఇయర్‌లో అనేకమైన ప్రోగ్రామ్స్ అనేటివి చేయాల్సిన అవకాశం ఆహ్, నీడ్ ఉంది గాబట్టి, మనము మన కార్యాచరణను ఎలా రూపొందించుకోవాలి వచ్చే సంవత్సరంకి. అది ఆ కార్యాచరణ మీద టైగర్ రిజర్వ్ సైడ్ నుంచి మాకు ఏమేమి ఆహ్, సెక్టర్స్‌లో హెల్ప్ అవసరం అనేది వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. సో దట్ వాళ్ళెళ్లి డిస్కస్ చేసుకొని, వాళ్ళు ఎటువంటి హెల్ప్ మనకు ప్రొవైడ్ చేయగలుగుతారనే దాని మీద బేసికల్లీ వి హాడ్ ఎ డిస్కషన్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. అచ్చా! సార్ ఫైనల్‌గా చెప్పండి. మనకెక్కువగా దేశం మొత్తం మీద తీసుకుంటే ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఇంకా కర్ణాటక ఈ 3 రాష్ట్రాలతో తర్వాత తెలంగాణ రావాలంటే, తెలంగాణ ముందుండాలంటే పులుల సంఖ్యలో మనం ఏం చేయాలి? మనము యాక్చువల్లీ అంటే బికాజ్ నేను గూడా తెలంగాణ వాసి గాబట్టి వి హావ్ ఎ లాట్ ఆఫ్ మనకి
పులులు ఉండడానికి అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అటు మీరు నార్త్ సైడ్‌లో చూసుకుంటే కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, కావల్ టైగర్ రిజర్వ్, తర్వాత మంచిర్యాల అడవులు, తర్వాత పెద్దపల్లి, తర్వాత పాకాల్, తర్వాత ఏటూరు నాగారం ములుగు, తర్వాత మీరు చూసుకుంటే ఖమ్మంలో సత్తుపల్లి, తర్వాత కిన్నెరసాని. అంటే ఆల్మోస్ట్ ఎంటైర్ నార్థర్న్ డిస్ట్రిక్ట్స్‌లో పులుల ఆవాసం ఇంతకుముందు అనేది అన్ని దగ్గరలో ఉండే. ఇది హ్మ్. మనము ఈరోజు మనం చెప్పేదేదో మన ఊహాగాన గాదు. 1996 కంటే ముందు నక్సలిజం మూవ్‌మెంట్ కంటే ముందు ఈ అన్ని ఏరియాస్‌లో పులులనేటియి స్వేచ్ఛగా చాలా గుడ్ నంబర్‌లో ఉంటుండే. కానీ తరతరాలుగా ఫారెస్ట్ అనేది డిఫారెస్టేషన్ అవ్వడం, ఎంక్రోచ్‌మెంట్స్ అవ్వడం, తర్వాత పోచింగ్ అవ్వడం వల్ల పులులనేటివి ఆల్మోస్ట్ అంతరించిపోయినాయి. ఇప్పుడు కావల్లో కూడా రెసిడెంట్ పాపులేషన్ లేదు. మనకి ఇప్పుడు మన నార్తెస్ట్ ఏరియా కాగజ్‌నగర్‌లో మన పులులున్నాయి. ఇప్పుడు అది కాగజ్‌నగర్ నుంచి ఫస్ట్ కావల్ రావాలి. తర్వాత ఏటూరు నాగారం ఎళ్ళాలి. తర్వాత పాకాల్ ఎళ్ళాలి. సో, మనం ఎంతో చేసేదుంది. అంటే మన టైగర్ నంబర్స్ తోని సక్సెస్ చూడలేము గానీ, మన పొటెన్షియల్ టు హావ్ టైగర్ నంబర్స్ ఈస్ మచ్ మోర్ దాన్ సమ్ ఆఫ్ ద స్టేట్స్. మీరు చెప్పిన స్టేట్స్ కంటే గూడా ఎక్కువ నంబర్ హోల్డ్ చేసే కెపాసిటీ గూడా మనకుంది. ఎందుకంటే మనకు అట్లాంటి ల్యాండ్‌స్కేప్ ఉంది గాబట్టి. బట్ సక్సెస్ అనేది గ్రాడ్యుయల్‌గా వస్తది. అంటే ఫస్ట్ కావల్ టైగర్ రిజర్వ్, ఏటూరు నాగారంలో నిండాలి. అక్కడ మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా పులులు మహారాష్ట్రలో సక్సెస్‌ఫుల్ కన్జర్వేషన్ వల్ల చాలా పులులనేటివి తెలంగాణకొస్తున్నాయి. బట్ సర్టెన్ పోచింగ్ ఇన్సిడెంట్స్ హావ్ హ్యాపెండ్. దానివల్ల పులులు ఆహ్, నివాసం ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. సో, వన్స్ మనం పోచింగ్ అక్కడ కంట్రోల్ చేసుకోగలిగితే, అక్కడ కొంచెం కఠినంగా ఎందుకంటే అక్కడ అమ్రాబాద్ లాగా అడవనేది కంటిన్యూయస్ లేదు. కొంచెం ఫ్రాగ్మెంటేషన్స్ ఉన్నాయి. పబ్లిక్, లోకల్ ఇన్వాల్వ్‌మెంట్స్ ఆర్ దేర్. సో, అక్కడ మనం పోచింగ్ అనేది నియంత్రణ చేయగలిగితే కంప్లీట్‌లీ 100% హ్మ్. పులులనేటివి మళ్ళీ పెరిగే ఆస్కారం ఉంది. అప్పుడు పెరిగినప్పుడు మీరంటున్నట్టు ఆ రాష్ట్రాల్లో మధ్యలో గూడా మన తెలంగాణ పేరు గూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఆంధ్రాలో కూడా పులుల ఏరియాలు చాలా ఉన్నాయి. ఎన్ఎస్‌టిఆర్ గాకుండా మారేడుమిల్లి, వైజాగ్. బట్ మన పొటెన్షియల్ ఇంకెక్కువుంది. బికాస్ మన ఎంటైర్ నార్త్ తెలంగాణలో ప్రతి ఏరియాలో పులి ఇంతకుముందు ఉంటుండే. సౌత్‌లో ఓన్లీ అమరావతికే లిమిటెడ్. బట్ హ్మ్. నార్త్‌లో అనేక రకం మన బేసికల్లీ మన 60% అడవిలో పులి కంటిన్యూయస్ కారిడార్ దండకర్ణి అడవిలో. సో, మేబీ ఫ్యూచర్‌లో మనం ప్రొటెక్షన్ కరెక్ట్‌గా జేసుకోగలిగితే ఫ్యూచర్‌లో వి విల్ సీ టైగర్స్ థ్రైవింగ్ ఇన్ నార్తర్న్ తెలంగాణ. హ్మ్. అమ్రాబాద్‌లో ఇఫ్ వి ఆర్ కన్సిస్టెంట్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ ఇంకా పోచింగ్ గాకుండా ఇలానే కాపాడుకోగలిగితే ఒక 4, 5 ఇయర్స్‌లో విల్ కమ్ టు దట్ స్టేజ్ వేర్ టైగర్ నంబర్‌లు పెరిగాయి. ఇప్పుడు విల్ గో అప్ లైక్ ఆల్ అదర్ టైగర్ రిజర్వ్స్ అనేది. కావలి ప్రాంతంలో మనం ఫస్ట్ ఆ పోచింగ్ నియంత్రించుకొని టైగర్ పాపులేషన్ కొంచెం పెరిగిన తర్వాత ఆ దశ హ్మ్. మళ్ళీ మొదలవుతది. సో, ఓకే. లాట్ ఆఫ్ వర్క్ హాస్ టు బి డన్. ఓకే. సార్ ఇందులో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఏ విధంగా దీంట్లో కోఆపరేట్ చేయాలి? సో, ఇప్పుడు అంటే ఏ పులుల అభయారణ్యం గాని జస్ట్ చట్టాల్లో 4 సెక్షన్స్ పవర్‌ఫుల్ యాక్ట్స్ వి హావ్. బట్ అది నిజంగా పులుల అభయారణ్యం ఎప్పుడు అవుతది అంటే దాని చుట్టుపక్కల ఉన్న లోకల్ పబ్లిక్ ఈ పులి మాకు కావాలి. ఈ పులి ఇక్కడ ఉంటేనే మాకు లాభము. వాళ్ళు పులుల అభయారణ్యానికి మర్యాద, రెస్పెక్ట్ ప్లస్ ఇది ఉండడం వల్ల మాకు లాభం అని వాళ్ళు నమ్మిన రోజు పులులు పెరుగుతాయి. ఇప్పుడు హ్మ్. ఆల్‌మోస్ట్ ఎవ్రి టైగర్ రిజర్వ్ ఇన్ థిస్ కంట్రీ ఏవైతే సక్సెస్‌ఫుల్ ఉన్నాయో బందిపూర్ గాని, కాజిరంగా ఎవ్రి ప్లేస్ లోకల్ పీపుల్‌ని కంప్లీట్‌లీ టైగర్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, ప్రొటెక్షన్‌లో ఇన్వాల్వ్ అయిపోయారు. అంటే వాళ్ళు వాచర్‌లా పనిచేస్తారు. ఎకో టూరిజం ద్వారా అట్‌లీస్ట్ 30-40% ఆఫ్ విలేజ్ ఎంప్లాయ్‌మెంట్. సో, అన్ని రకాలుగా వాళ్ళకక్కడ పులుంటేనే వాళ్ళకి జీవితం. సో, అలా సింబయోటిక్ రిలేషన్ అనేది వాళ్ళు డెవలప్ జేసుకోగలిగారు. మన దగ్గర గూడా ఇప్పుడు మీరు జూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పులుల అభయారణ్యంలో ఉండే ఏరియాలు జనరల్లీ బ్యాక్వర్డ్ ఏరియాస్. వేర్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది వెరీ హైగా ఉంటది. వేర్ పబ్లిక్‌కి బేసిక్ నెసెసిటీస్ తెచ్చుకోవడం గూడా కష్టముంటది. మనం మన టైగర్ వెల్‌ఫేర్ ప్రోగ్రెస్‌ని ఈ రిమోట్ ఏరియాస్ డెవలప్‌మెంట్‌ని లింక్ జేసుకోగలిగితే కరెక్ట్‌గా పబ్లిక్, టైగర్ రిజర్వ్ 2 ఒకటేసారి డెవలప్ అయితారు. అది ఆ సింబయోటిక్ రిలేషన్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే. పులి అనేది నాది అని భావించిన రోజు ఖచ్చితంగా పులులు డెవలప్‌మెంట్ అవుతాయంటున్నారు రోహిత్ గారు. ఇప్పుడు మనం తీసుకున్న ఉత్తరాఖండ్ గాని, మహారాష్ట్ర లేదా కర్ణాటకలో అక్కడ ప్రజలు కూడా అడవి మాది, పులులు కూడా మావి అని నమ్మేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య లేకుండా కంప్లీట్ డెవలప్‌మెంట్ అయిందని చెప్తున్నారు. ఇక్కడ కూడా మన తెలంగాణ కూడా రాష్ట్రంలో ఆ పులుల సంఖ్యలో మన పేరు కూడా ఉండాలంటే
ఖచ్చితంగా ఎక్కడైతే పులులు పెరుగుతున్నాయో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అడవి మాది, పులి కూడా ఇక్కడ ఉండాల్సిందే అంటూ జాగ్రత్తగా వాటికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే, ఖచ్చితంగా అడవి డెవలప్ అవుతది. అడవి మీద ఆధారపడి అందరూ కూడా డెవలప్ అవుతారు. అక్కడ నిరుద్యోగ సమస్య అంటూ ఉండదంటూ రోహిత్ గారు చెప్తున్నారు. ఇది ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి రోహిత్ గారు మాట్లాడారు. ఇకపై వచ్చే సంవత్సరం సరికైనా మొత్తం మన ఇండియాలో తీసుకుంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు తెలంగాణ పేరు కూడా వినబడాలంటే ప్రతి ఒక్కరు కూడా పులి మాదే అంటూ సహకరించండి. ఇది రోహిత్ గారితో ఎక్స్‌క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ సో మచ్ అండి.